చేస్తే వాళ్ళ ఆ టైం ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలియదు, అవునా కదా? కోపం ఉన్నప్పుడు మన ఏం మహా తెగేత్తరాలో ఇంకా పక్క ఏదైతే ఉందో దాన్ని మా పట్టుకుని చేస్తారు లేదా, మన మీద ఇంకా కోపం చూపిస్తారు లేదా? వాళ్ళతో సహవాసం మనకు అవసరం అంటారా? గమనించారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. కోపంతో సహవాసం చేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం, అవునా కాదా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. కోపంతో అంటే మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కోపం అనేది ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లో మాట్లాడుకోకుండా చేస్తారన్నమాట. ఒక ఫ్యామిలీ ఉందంటే వాళ్ళకి మధ్యన కోపం ఉందంటే వాళ్ళు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు, అవునా కదా? వాళ్ళు ఏం మాట్లాడకుండా ఏం చెప్పాలనుకున్నా ఫేస్ టు ఫేస్ చెప్పుకోలేరు. ఆ కోపం పోయినంత వరకు అలాగే ఉంటారు, అవునా కదా? దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబంలో వాళ్ళ భర్తకి భార్యకి గొడవ వచ్చిందట. ఏ డిస్కషన్ జరిగినా సరే ఇలా గోడకి చెప్పుకునేవారట. ఏంటి వాళ్ళ మధ్య ఏ డిస్కషన్ జరిగినా గోడ చెప్తూ ఉండేవారట. ఇలా నా క్రిస్మస్ వచ్చేస్తుంది బట్టలకి వెళ్దామని చెప్పి తన భర్త గోడగా చెప్తుందట. మా గోడగా చెప్పాలి అని ఆయనతో మాట్లాడతారు, చెప్పదు. ఎలా చెప్పాలి ఆయనకి ఎలా తెలుస్తుంది? సో గోడగా చెప్తే ఆయన పక్కన ఉంటాడు, అలా ఆయన అంటాడట. సో అలాగే ప్రతి విషయం గోడగా చెప్తారట. రానే వచ్చేసింది, క్రిస్మస్ రానే వచ్చేస్తుంది, గోడగా చెప్పేశారట. పలానా 23వ తారీఖున షాపింగ్ వెళ్తున్నాము, 25న క్రిస్మస్ ఉంది కనుక 23వ తారీఖున అందరం షాపింగ్ వెళ్దామని చెప్పి అందరం నిర్ణయించుకున్నారట. అందరూ షాపింగ్ వెళ్ళిపోయారు. తన కొడుకు బట్టలు తీసుకున్నాడు, తన కూతురు బట్టలు తీసుకుంది, తన వైఫ్ బట్టలు తీసుకుంది, తన తండ్రి కూడా బట్టలు తీసుకున్నారట. ఎవరికాళ్ళకి ఏముంది? కోపం ఉందా లేదా? కోపం వల్ల ఎవరితో మాట్లాడుకుంటాడట. అయితే బట్టలు పడేసుకున్నారు. కానీ తన తండ్రిది ఏమైంది? కొంచెం ప్యాంటు పొడవైందట. అంటే కొంచెం ప్యాంటు పొడవైపోయిందట. సరే పొడవైపోయిందని చెప్పి తీసుకొచ్చేసారు, ఇంట్లో పెట్టారు. ప్యాంటు పొడవైపోయిందని చెప్పి అన్నాడు దృష్టిలో ఉండట. మా నాన్నగారి ప్యాంటు పొడవైపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్జెంటుగా దాన్ని కట్ చేయించాలని చెప్పి ఫిక్స్ అయిపోయారట. ఎవరు? తన భర్త, తన కొడుకు, తన కూతురు. ఎందుకంటే అది కట్ చేయించకపోతే నాన్నగారికి కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారో మనకే తెలియదు, అవునా కదా? అలాగే చెప్పి వాళ్ళ ముగ్గురు ఏమనుకున్నారంటే తన కొడుకు అలా కూడా తిరుగుతున్నాడట. తిరుగుతుండగానే ఒక ప్రేరణ వచ్చిందట. ప్రేరణ వచ్చినప్పుడు తన నాన్నగారి ప్యాంటు గుర్తొచ్చిందట. ఎవరి ప్యాంటు? తన నాన్నగారి ప్యాంటు గుర్తొచ్చిందట. ప్యాంటు గుర్తురాగానే అయ్యో మా నాన్నగారి ప్యాంటు గుర్తొచ్చిందని చెప్పి వెంటనే గబగబ వెళ్ళి బీరులో ఉన్న ప్యాంటు తీసుకొని వచ్చి మిషన్కి ఇచ్చి ఒక జాన కట్ చేయించాడట. అంతా ఒక జాన కట్ చేసి మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడ బీరులో పెడతారట. ఎవరో చేసింది ఫస్ట్? తన కొడుకు. ఇప్పుడు తన భార్య క్రిస్మస్ కదా, మరి వంటలు ఉంటాయి కదా, వంటలు వండుతుందట. వంటలు వండుతున్నప్పుడు వంటలో తన భర్త యొక్క ప్యాంటు గుర్తొచ్చిందట. అయ్యి బాబాయ్ రేపు క్రిస్మస్, మా ఆయన గారి ప్యాంట్ ఏమో పొడవ అయిపోతే ఏం అర్థం కాదని చెప్పి గబగబ వెళ్ళి మళ్ళీ బీరులో ఉన్న ప్యాంటు దర్శనకి ఇచ్చి ఇంకో జాన కట్ చేస్తున్నాడు. ఇప్పుడు 2 జామలు పోనీ, 2 జామలు పోనీ. సరే 2 జామలు పోనీ. తన కూతురు అలా షాపింగ్కి వెళ్తుంటే మళ్ళీ ఫ్రెండ్స్తో తన తండ్రి ప్యాంటు గుర్తొచ్చుతాడు. అచ్చి బాబు రేపే క్రిస్మస్, మా నాన్నమ్మ మంచి కోపంతో ఉంటారు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదని చెప్పి ఎక్కడైతే ఉందో అక్కడి తొందరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ బీరులో కట్ తీసుకొచ్చి మళ్ళీ ప్యాంటు జాన కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతవరకు కట్ చేస్తుందంటారు? ఒకరు మాటలు లేవు కదా, ఎవరు ఇండివిజువల్గా వెళ్ళి ప్యాంటు కాస్త కట్ చేస్తారు. సరే రానే క్రిస్మస్ 25 వచ్చేసింది, అందరూ బట్టలు వేసుకుని చక్కగా బయటకు వచ్చేసారు. వచ్చే కానీ తన కూతురు మంచి డ్రెస్ వేసుకుని వచ్చింది, తన తండ్రి మంచి డ్రెస్ వేసుకుని వచ్చింది, తన కొడుకు మంచి డ్రెస్ వేసుకుని వచ్చాడు, తన తండ్రి కూడా డ్రెస్ వేసుకుని వచ్చాడు. రాగానే తన తండ్రి నా ప్యాంటు కాస్త ఎక్కరైపోయిందట. ఏమైపోయింది? ప్యాంటు కాస్త ఎక్కరైపోయిందట. ఇందువల్ల ఒకరికి మాటలు లేవు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే ఏం చేస్తారు? గోడగా చెప్తారు. వాళ్ళకి ప్రేమ లేదు, అయిపోయింది లేదు. హల్లెలూయా. కోపం అనేది మన వరకు ఉండాలి తప్ప అది ఒక ఫ్యామిలీ మీద ఎప్పుడు చూపించకూడదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఒక ఇచ్చేద్దాం. కీర్తన రాసిన పత్రిక 133వ అధ్యాయము 3వ వచనం. ఆ కోపం అనేది ఎలా ఉంటుందంటే చూద్దాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనకి ఆయన ఎలా ఇస్తారంటే ఆశీర్వాదం చూడండి, అందరూ చూడండి, ఇలా చూడండి. మనకి ఆయన ఆశీర్వాదం ఎలా ఇస్తారంటే నిండుగా ఇస్తారు, అవునా కాదా? అతను మనకి ఎప్పుడు నిండుగా ఆశీర్వాదం